ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లను సిట్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేశారు. కింగ్కోటి ఆసుపత్రికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కాసేపట్లో న్యాయమూర్తి నివాసానికి తరలించనున్నారు. మరోవైపు ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు ముగిశాయి. దాదాపు 3 గంటల పాటు సోదాలు జరిగాయి. సిపియుతో సహా కొన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వార్త ఎక్కడి నుంచి వచ్చిందనే అంశం నుంచి ప్రాసెస్, ఎడిటింగ్, టెలికాస్ట్ వరకు అన్ని వివరాలను ఎన్టీవీ సిబ్బందిని అడిగి సిట్ పోలీసులు తెలుసుకున్నారు. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లను సిట్ పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్టు చేశారు. కింగ్కోటి ఆసుపత్రికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కాసేపట్లో న్యాయమూర్తి నివాసానికి తరలించనున్నారు. మరోవైపు ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు ముగిశాయి. దాదాపు 3 గంటల పాటు సోదాలు జరిగాయి. సిపియుతో సహా కొన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వార్త ఎక్కడి నుంచి వచ్చిందనే అంశం నుంచి ప్రాసెస్, ఎడిటింగ్, టెలికాస్ట్ వరకు అన్ని వివరాలను ఎన్టీవీ సిబ్బందిని సిట్ పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీవీ జర్నలిస్టులు అయిన దొంతు రమేష్ అలాగే సుధీర్లను సిట్ పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, అంటే తెలంగాణ రాష్ట్రం సంచలనం రేపినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలన్నీ కూడా వైరల్గా అవుతున్నటువంటి అసభ్యమైన ఫోటోలు వైరల్ కావడంతోనే పాటు కూడా ఒక మహిళా అధికారికి సంబంధించినటువంటి వార్త ఏదైతుందో ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ 2 కేసులు కూడా ఒక సంబంధించినటువంటి సిట్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఉన్న శివధరెడ్డి ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఇవాళ దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో 8 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నటువంటి టీం కూడా ఈ నిన్న నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఎన్టీవీకి సంబంధించిన ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ వార్త ప్రసారం చేసినటువంటి నేపథ్యంలోనే ఆఫీసు కార్యాలయాలు కూడా సోదాలు చేసినప్పుడు దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేస్తారన్నటువంటి పరిస్థితి అక్కడ మొత్తం మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి అవుతుంది. అదేవిధంగా మరోపక్కన 3 ప్రధానంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సీనియర్ జర్నలిస్టు ఉన్న దొంతు రమేష్, దాంతో పాటు సుధీర్ అనే వ్యక్తిని కూడా ముగ్గురు కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే చారిని మాత్రం దాదాపు 6-7 గంటల పాటు విచారించి తనకు నోటీసులు ఇచ్చి పంపించినట్టు తెలుస్తుంది. మరి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నటువంటి దొంతు రమేష్, తనతో పాటు మరొక జర్నలిస్టు సుధీర్ని కూడా ఇద్దరిని కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసిన పరిస్థితి. అరెస్టు చేసి ప్రభుత్వ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మళ్ళీ తిరిగి తీసి సీసెస్ సంబంధించిన సిట్టు కార్యాలయానికి తరలించడం దాన్ని సిట్టు కార్యాలయంలో తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంతా కూడా రెడీ చేసి కాసేపట్లో న్యాయవాది ఇంటి ముందు కూడా హాజరుపరిచేందుకు ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఇదంతా కూడా చూస్తే గతంలో చూసినటువంటి కానీ ఇప్పుడు చూసిన కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక సిట్టు ఏర్పడింది. ఆ సిట్టు ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి తప్పు చేసినప్పటికీ నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా చూసినట్టయితే మరి హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ మాట్లాడిన మాటలు చూస్తే ఎటువంటి సిట్టుకు నోటీసులు అవసరం లేదు, మేము పిలిచినప్పుడు రావాలి అని చెప్పి చెప్తున్నారు.
చెప్తున్నటువంటి మాటలు. కానీ గతంలో చూసుకుంటే సిట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారందరూ కూడా సిట్ ముందు హాజరు కావడం. అటువంటి కేసును పక్కన పెట్టి ఇప్పుడు కేవలం మీరు నోటీసులు ఇవ్వకుండా ఇటువంటి రాద్ధాంతం చేశారని చెప్పేసి ప్రజా సంఘాలు కానీ జర్నలిస్ట్ సంఘాలు కానివ్వండి అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఒకవేళ వార్త వేశారు అంటే మరి వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉంది, వార్త వేశారంటే అది తప్పు అన్నప్పుడు క్షమాపణ చెప్పే పరిస్థితులు ఉంటే తగిన పొరపాటు జరిగిందా అనేది ఒక సైన్ చేసి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండానే వీళ్ళకు సిట్టు ఏర్పాటు చేసి సిట్టు అధికారులు డైరెక్ట్గా ఆఫీసులకు వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళేసి పట్టుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మహిళలను కూడా అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి పోలీసుల పైన కూడా ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇది వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనుక చూస్తే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులు జారీ చేయాలి. నోటీసు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చేసిన తర్వాత ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది వార్త అనేది కూడా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎవరు ఇచ్చారు ఇదంతా ఒకటి సిస్టమేటిక్గా ఫాలో కావాల్సి ఉంటుంది. అట్టుకంటే కాకుండా డైరెక్ట్గా సిట్టు అధికారులు వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి డోర్లన్నీ పగలకొట్టేసి అతను తీసుకురావడము, ఎయిర్పోర్ట్కి వెళ్ళి దొంతు రమేష్ని పట్టుకురావడం ఇవన్నీ కూడా జరిగితే మరి ఇది ఒక కుట్రపూరితంగా చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు కూడా మండిపడ్డటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఖండించడం జరిగింది. ఎంత తెలంగాణ జర్నలిస్టులను ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడంతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, తను కూడా ఖండించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి, బీజేపీ పార్టీ నేతలు కానీ ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టు సంఘాలకు మద్దతు కూడా పలికినటువంటి పరిస్థితి చూస్తాం. ఇప్పుడు జరిగినటువంటి వార్త ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఆ వార్త వేసినట్టు తప్పు అయితే క్షమాపణ చెప్పే పరిస్థితి ఉంటే దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి. అటు కాకుండా డైరెక్ట్గా ఇటు కాకుండా డైరెక్ట్గా వీళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా ఆఫీస్లోకి వచ్చి దాదాపు 3 నుంచి 4 గంటల పాటు సెర్చ్ చేసి ఆ సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఎక్కడ ఉన్నాయి, ల్యాప్టాప్ ఎక్కడ ఉంది, ఎవరున్నారు అనేది కూడా ఆ కార్యాలయంలో ఒకేసారి పోలీసులు కూడా భయభ్రాంతి గురి చేశారని చెప్పేసి ఉన్నటువంటి మహిళా జర్నలిస్టులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 జర్నలిస్టులను అరెస్టు చేశారు. కాసేపట్లో న్యాయమూర్తుల నివాసానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి. మరి ఎటువంటి సెక్షన్స్ పెట్టారు ఏందని కూడా కాసేపట్లో పూర్తిగా సమాచారం వెల్లడించేటువంటి పరిస్థితి. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి సిట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా కేసు అంతా కూడా ఒక సిట్టు ఏర్పాటు చేస్తారు. కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైనటువంటి మాట్లాడినటువంటి ఫోటో వైరల్ కావడంతో ఇప్పుడు ఐఏఎస్ అధికారులు జయశ్రంజన్ ఫిర్యాదు మేరకు ఈ 2 కేసులకు సంబంధించిన ఒక సిట్ ఏర్పాటు చేస్తారు. సిట్ అంతా కూడా చూస్తే ఈ కేసులన్నిటికి సంబంధించినటువంటి చూస్తే నోటీసులు జారీ చేయకుండా వీళ్ళంతా కూడా చేశారు అని కూడా ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టులు అనేది కూడా ఒక వార్త వేశారంటే వార్తకు అది కరెక్టనా కాదని సంజాయిషి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వార్త తప్పు అనుకుంటే మనోభావాలను దెబ్బతీసే విధంగా వేశారు అంటే మరి ఎటువంటి మనోభావాలు దెబ్బతీశారు, ఏం జరిగింది, ఆ కంటెంట్ ఏందనేది కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవసరం అనుకుంటే ఆఫీస్కి వచ్చి వాళ్ళ దగ్గర నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అటువంటిది చేయకుండా డైరెక్ట్గా ఇళ్లకి వెళ్ళి అరెస్ట్ చేయడము, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అరెస్ట్ చేయడం ఇదంతా కూడా భయాభ్రాంతులకు గురి చేసి ఒక ప్యానింగ్ చేస్తారని చెప్పేసి ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంతా అంటే ఒక టెర్రరిస్టుల విధంగా పోలీసులు అంతా కూడా జర్నలిస్టుల పైన విరుచుకుపడ్డారని చెప్పేసి ప్రజా సంఘాలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళే కూడా మండిపడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు సాపిక సాగుతున్నటువంటి ప్రభుత్వంలోనే ఇటువంటి అలజడి రేపే విధంగా మా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, దీనివలన కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పి జగ్గారెడ్డి కూడా మండిపడ్డ పరిస్థితి మనం చూస్తాం. తన ఆల్రెడీ ప్రెస్ మీడియా సమావేశంలో తను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా చూస్తాం. అదేవిధంగా పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈ వార్త వేశారు అంటే నల్గొండ జిల్లా కలెక్టరేట్కి సంబంధించినటువంటి కానీ గతంలో జరిగినటువంటి కలెక్టర్లు కూడా కానీ ఇప్పుడు జరిగిన ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం. అంటే కేవలం 3 శాటిలైట్ ఛానల్తో పాటు కూడా యూట్యూబర్ ఛానల్ మొత్తం 9 ఛానల్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 9 మందికి సంబంధించిన కొంతమందికి మన నోటీసులు ఇచ్చారు, కొంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కానీ ఇప్పుడు కేవలం ఎన్టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తారు. వాళ్ళు మాత్రం అరెస్ట్ చేశారనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళని అరెస్ట్ చేశారంటే ఇదంతా కూడా కుట్రకోణంతో అరెస్ట్ చేశారని చెప్పేసి జర్నలిస్టు సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి అయితే పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు కాసేపట్లో ఈలో ఎవరైతే జర్నలిస్టులు 2 దొంతు రమేష్, సుధీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళని కాసేపట్లో న్యాయమూర్తి నివాసం అంటే కోర్టులన్నీ కూడా వాళ్ళ హాలిడే ఉండడం, రేపు కూడా హాలిడే ఉండడం ఇవన్నీ అయితే జరిగిందో కావాలని పోలీసులు ప్యానిక్ చేశారు, క్రియేట్ చేసి భయభ్రాంత గురి చేసే విధంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఒకవేళ అరెస్టులు ఖర్చు జరిగిందంటే ఈ జరిగిన వార్త ఎప్పుడు ప్లే అయింది, ఎప్పుడు కేసు నమోదైంది, ఇదంతా చూసుకుంటే మరి నిన్న మొన్న ఏం జరిగింది, కేవలము హాలిడేస్లు సెలవులు దినాలు రావడంతోనే పండగ వాతావరణం అందరూ ఉంటారు అనే ఉద్దేశంతో కావాలని ఒక భయభ్రాంతకు గురి చేసే విధంగా పోలీసులు చేస్తున్నారని చెప్పేసి జర్నలిస్టు సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఒకవేళ వార్తకు సంబంధించి ఏమైనా ఉంటే అది డైరెక్ట్గా ఎడిటర్ కానివ్వండి వాళ్ళకి నోటీసులు జారీ చేసి అసలు ఆ కంటెంట్ ఏంది, ఆ వార్త
ఎప్పుడు ప్లే అయింది, ఎందుకు ప్లే చేస్తారు, ఎవరు ప్లే చేస్తారు, ఏం సమాచారం ఉంది, ఇదంతా పోలీసులు తీసుకోవాల్సి వివరణ అంతా ముందుగా తీసుకోవాలి. ఎటువంటి వివరణ లేకుండా సిట్ ఏర్పాటు చేసి సిట్ అసలు కేవలం ఒక్క కేసులోనే సిట్ ఏర్పాటు చేయకుండా డైరెక్ట్ 2 కేసులు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు వైరల్గా ఉంటుంది, జయసంజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కానీ ఈ 2 కేసులకు సంబంధించిన ఒక సిట్ ఏర్పాటు చేస్తారు. సిట్ ఏర్పాటు చేసి సిట్ కూడా నోటీసులు ఇవ్వకుండా ఇటువంటి దూకుడు పెంచిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కేసు కూడా అంత ఒక టెర్రరిస్టులను అరెస్ట్ చేసినంత మొత్తం లాక్కొని పోవడం అంతా కూడా చూస్తే ప్రజలు కూడా మొత్తం ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేసు అంతా కూడా కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు కాసేపట్టు న్యాయమూర్తి ఇంటి ముందు హాజరుపరుస్తారు, రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.